వెల్కమ్ టు మల్లన్న ఆన్లైన్ అకాడమీ. మనం తెలంగాణ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ ఇచ్చింది బయోలాజికల్ స్టూడెంట్స్కి. మనం ఏంటి అని అంటే ఇప్పుడు ప్రత్యేకంగా బయోలాజికల్ సైన్స్ నుంచి 16 మార్కులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. టెట్లో డిఎస్సి లోపల మనకు 80% మార్క్స్ అంటే దాదాపు 60 మార్క్స్ అనేటివి రావడం జరుగుతుంది సార్. ఓకే, రైట్. అయితే ఇప్పుడు మనం ఏంటి అని అంటే బయాలజీలో భాగంగా మనం డిస్కషన్ చేసేటువంటి అంశాలు వానపాములో ప్రత్యుత్పత్తి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ సార్. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలనంటే విపులంగా మనం డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఓకే, రైట్. అయితే ఈ వానపాము అనేది ఉభయ లైంగిక జీవి సార్. ఉభయ లైంగిక జీవి. ఈ ఉభయ లైంగిక జీవి అంటే ఏంటి అని అంటే స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు అయినప్పటికీ దీనిలో ఒకే దాని లోపల ఉంటాయి. స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు అనేటివి ఒకే జీవి లోపల ఉండడం అనేది జరుగుతుంది. దీనినే మనం ఉభయ లైంగిక జీవి అని అంటాం. దీనినే హెర్మాఫ్రోడైట్స్ అని పిలుస్తాం సార్. హెర్మాఫ్రోడైట్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, రైట్. అంటే మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అనేటివి ఒకే జీవిలో ఉన్నట్లయితే దాన్ని మనం హెర్మాఫ్రోడైట్ అని పిలవాలి సార్. అయితే ఇవి దీని లోపల టెస్టిస్ అనేటివి ఏమైతాయి అని అంటే టెస్టిస్ అనేటివి తొందరగా డెవలప్మెంట్ అవుతాయి సార్. టెస్టిస్ అనేటివి తొందరగా డెవలప్మెంట్ కావడం అనేది జరుగుతుంది అనమాట. టెస్టిస్ అనేటివి తొందరగా డెవలప్మెంట్ అవుతాయి కాబట్టి ఈ తొందరగా పక్వానికి వస్తాయి అనమాట. తర్వాత ఇవి ఫలపరధీకరణ జరుగుతుంది సార్. దీనినే మనం పరఫలధీకరణ జరుగుతుంది. ఇటువంటి లక్షణాన్ని మనం ఏమంటామంటే పుంభాగ ప్రత్యుత్పత్తి అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఇటువంటి విషయాన్ని మనం పుంభాగ ప్రత్యుత్పత్తి అని పిలుస్తాం, లేదా ప్రథమోత్పత్తి అని పిలుస్తాం. ప్రోటాండ్రీ అని కూడా అంటాం సార్. దీనినే ప్రోటాండ్రీ అని పిలుస్తూ ఉంటాం సార్. ముందు టెస్టిస్ డెవలప్మెంట్ అయ్యేటువంటి అంశాన్ని, ఆ విషయాన్ని మనం ఏమని పిలుస్తామంటే పుంభాగ ప్రత్యుత్పత్తి లేదా ప్రథమోత్పత్తి లేదా ప్రోటాండ్రీ అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, మరి ఇక స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి కాబట్టి పురుష జీవి లోపల ఏమవుతుంది సార్ అని అంటే 10-11 ఖండితాలు సార్. ఏ ఖండితాలు? 10-11 ఖండితాలు. 10వ ఖండితాల లోపల ఏమవుతున్నది అని అంటే ఈ ఖండితాల లోపల ఇవి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు అనేటివి ఉంటాయి సార్. ఒక జత చొప్పున 2 జతల ముష్కాలు అనేది 2 pairs ఆఫ్ టెస్టిస్ అనేటివి ఉంటాయి సార్. 2 pairs ఆఫ్ టెస్టిస్ అనేటివి 2 pairs ఎక్కడ సార్ అని అంటే 10-11 ఖండితాల లోపల 10 మరియు 12 సెగ్మెంట్స్ లోపల ఏమవుతుంటాయి సార్ అని అంటే ఈ 2 pairs ఆఫ్ టెస్టిస్ అనేటివి ఉంటాయి సార్. రైట్. తర్వాత ఏంటి అంటే వీటి నుండి ఒక జత శుక్రవాహికలు అనేటివి ఏర్పడతాయి సార్. వీటి నుంచి ఎక్కడి నుంచి ఈ 10-11 ఖండితాలలో ఉన్నటువంటి 2 pairs ఆఫ్ టెస్టిస్ నుంచి ఏమవుతాయి సార్ అని అంటే 1 pair ఆఫ్ శుక్రవాహికలు అనేది ఒక జత శుక్రవాహికలు అనేటివి ఏమైతాయి అని అంటే బయటకు వస్తాయి సార్. శుక్రవాహికలు అనేటివి బయటకు రావడం జరుగుతుంది. ఈ శుక్ర కణాలను మరి ఈ శుక్రవాహికలు ఏర్పడి ఈ శుక్రవాహికలు ఏం చేస్తాయనంటే శుక్ర కణాలని స్పర్మ్ సెల్స్ ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఈ శుక్రవాహికలు ఒక జత శుక్రవాహికలు ఏం చేస్తాయి? స్పర్మ్ సెల్స్ ని రిలీజ్ చేయడం లేదా రవాణా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సార్. ఈ శుక్ర కణాలు 18వ ఖండితంలో ఉండే పురుష బీజ రంధ్రం ద్వారా బయటకు రావడం జరుగుతుంది సార్.
మరి ఈ శుక్ర కణాలు ఎక్కడి నుంచి 18వ ఖండితం సార్ 18వ ఖండితం లోపల ఉండే రంధ్రం ద్వారా ఏమైతాయి అనంటే ఇవి ఈ శుక్ర కణాలు అనేటివి బయటకు రావడం జరుగుతుంది. మరి ఈ ఉభయలైంగిక జీవి అన్నం, దీనినే హెర్మాఫ్రోడైట్ అన్నం. ఎందుకు అనంటే టెస్టిస్ అనేటివి తొందరగా డెవలప్మెంట్ అవుతాయి. దీనినే ప్రథమోత్పత్తి, కుంభాగ ప్రథమోత్పత్తి లేదా ప్రోటాండ్రియా అని పిలుస్తున్నాం. ఈ శుక్ర కణాలు మరి ఈ ఎక్కడుంటాయి సార్ అనంటే ఈ టెస్టిస్ అనేటివి ఎక్కడుంటాయి సార్ అనంటే 10-11 ఖండితాల లోపల 2 pairs ఆఫ్ టెస్టిస్ అనేటివి ఉంటాయి. ఈ 2 pairs ఆఫ్ టెస్టిస్ నుంచి ఏమవుతాయి సార్ అనంటే ఒక జత శుక్రవాహికలు అనేటివి బయటకు వచ్చేస్తాయి. ఈ బయటకు వచ్చేసిన తర్వాత శుక్రవాహికల నుంచి వెళ్ళి స్పెర్మ్ సెల్స్ అనేటివి రిలీజ్ అవుతాయి సార్. ఈ శుక్ర కణాలు ఈ స్పెర్మ్స్ శుక్ర కణాలు అనేటివి రిలీజ్ అయిన తర్వాత రవాణా చెందుతాయి సార్. విడుదలైన తర్వాత బయటకు అనేటివి రవాణా చెందుతాయి. ఈ శుక్ర కణాలు మరి ఎక్కడ సార్ మరి ఎక్కడికి వరకు బయటకు వెళ్తాయి అంటే 18వ ఖండితం నుంచి అక్కడ 2 రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల నుంచి వెళ్ళి ఏమవుతాయి సార్ అనంటే వానపాము లోపల బయటకు స్పర్మ్ సెల్స్ అనేటివి బయటకు రిలీజ్ కావడం అనేది జరుగుతుంది. ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ సార్. మేలు యొక్క వానపాము యొక్క మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ సార్. ఓకే రైట్. తర్వాత ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ సార్. ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏ విధంగా జరుగుతుంది మరి ఫీమేల్ లోపల అనేటువంటి అంశాలను కూడా మనం నేర్చుకోవాలి. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లోపల ఏముంటుంది సార్ అని అంటే 13వ ఖండితం లోపల ఒక జత శ్రీబీజ కోశాలు అనేటివి ఉంటాయి సార్. ఏ ఖండితం? 13వ ఖండితం లోపల ఉంటాయి సార్. ఈ 13వ ఖండితంలో ఏముంటాయి? వన్ పెయిర్ ఆఫ్ ఏముంటాయి సార్ అని అంటే శ్రీబీజ కోశాలు అనేటివి ఉంటాయి సార్. ఓకే రైట్. ఒక జత శ్రీబీజ కోశాలు అనేటివి 13వ ఖండితంలో ఉంటాయి. 13 మరి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోనైతే 10-11 ఖండితాల లోపల ఉంటాయని తెలుసుకున్నాం. అదే విధంగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోనైతే 13వ ఖండితంలో ఉంటదని శ్రీబీజ కోశాలు ఉంటాయని మనం తెలుసుకుంటున్నాం సార్. అయితే ఇవి ఏం చేస్తాయి అనంటే అండాలని రిలీజ్ చేస్తాయి సార్. అండాలని రిలీజ్ చేయడం జరుగుతుంది సార్. ఓకే రైట్. అండాలని రిలీజ్ చేస్తాయి, విడుదల చేస్తాయి సార్. ఓకే రైట్. తర్వాత ఇవి ఏం చేస్తాయి సార్ అని అంటే శ్రీబీజ వాహిక ద్వారా 14వ ఖండితంలో ఉండి ఏమవుతాయి అంటే శ్రీబీజ జననేంద్రియ రంధ్రం ద్వారా బయటకు తీసుకోబడతాయి, తెరుచుకుంటది సార్. ఓకే 14వ ఖండితం లోపల ఏముంటది సార్ అని అంటే శ్రీ జననేంద్రియ రంధ్రం అనేది ఉంటది సార్. ఏ ఖండితం? 14వ ఖండితం లోపల శ్రీ జననేంద్రియ రంధ్రం అనేది ఉంటది సార్. ఓకే శ్రీ జననేంద్రియ రంధ్రం అనేది ఎక్కడ ఉంటది సార్ అని అంటే 14వ ఖండితంలో ఉంటది. ఈ 14వ ఖండితంలోనికి రిలీజ్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది సార్. ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఏ ఖండితం లోపల ఉన్నాయి? పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోనైతే ఏమున్నాయి సార్ అని అంటే 10-11 ఖండితాలలో 2 pairs ఆఫ్ టెస్టిస్ అనేటివి ఉన్నాయి. తర్వాత అవి 18వ ఖండితంలో రిలీజ్ అవుతాయి. అక్కడ ఒక రంధ్రం ఉంటది కాబట్టి స్పర్మ్ సెల్స్ అనేటివి 18వ ఖండితంలో ఉన్నటువంటి రంధ్రం ద్వారా బయటకు రిలీజ్ కావడం జరుగుతుంది. ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లోనైతే 13వ ఖండితంలో 1 pair ఆఫ్ శ్రీబీజ కోశాలు అనేటివి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? అండాలను రిలీజ్ చేస్తాయి. 14వ ఖండితంలోనికి శ్రీ జననేంద్రియ రంధ్రం ద్వారా విడుదల చేస్తాయని మనం తెలుసుకోవడం జరుగుతుంది సార్. మరి వీటి లోపల సంపర్కం అనేది ఏ విధంగా జరుగుతుంది, ఈ సంపర్కం అనేది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మరి 10-11 ఖండితాలలో ఉన్నటువంటి టెస్టిస్, తర్వాత 13వ ఖండితంలో ఉన్నటువంటి శ్రీబీజ కోశాలు అండాలను రిలీజ్ చేస్తే మరి ఏ విధంగా ఇవి సంపర్కం చెందుతాయి, ఏ విధంగా సెల్స్ అనేటివి ఫ్యూజ్ అవుతాయి అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సార్. 14వ ఖండితం నుండి 17వ ఖండితాల మధ్య ఒక మందంగా ఉండేటువంటిది ఒకటి ఏర్పడుతుంది సార్. 14 నుంచి 17వ ఖండితం వరకు ఏం చేస్తుంది అనంటే ఒక మందంగా ఉండేటువంటిది క్లైటెల్లం అనేటువంటి నిర్మాణం ఏర్పడుతుంది సార్. క్లైటెల్లం అనేటువంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఏ ఖండితం నుంచి? 14వ ఖండితం నుంచి 17వ ఖండితం వరకు ఒక క్లైటెల్లం అనేటువంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఈ క్లైటెల్లం అనే భాగం కలదు. ఈ క్లైటెల్లంలోని శ్లేష్మ గ్రంథులు ఏం చేస్తాయి అనంటే దీని లోపల శ్లేష్మ గ్రంథులు అనేటివి ఉంటాయి సార్.
శ్లేష్మ గ్రంథులు అనేటివి ఉంటాయి. ఈ శ్లేష్మ గ్రంథులు ఏం చేస్తాయి? శ్లేష్మాన్ని రిలీజ్ చేస్తాయి సార్. ఓకే, జిగటగా ఉన్నటువంటి పదార్థాన్ని రిలీజ్ చేయడం, విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఓకే రైట్, శ్లేష్మాన్ని రిలీజ్ చేస్తాయి. ఇది ఏం చేస్తుంది? జిగట వంటి పదార్థం సార్ ఈ శ్లేష్మ పదార్థం. అయితే ఇది చివరికి సంచి వంటి లేదా మేకల రూపంలో ఉండే గుడ్ల తిత్తి ఏర్పడుతుంది సార్. గుడ్ల తిత్తి అనేది ఏర్పడుతుంది. సంచి వంటి నిర్మాణం లేదా గుడ్ల తిత్తి అనేటువంటి నిర్మాణం ఇక్కడ క్లైటెల్లం లోపల ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది సార్. ఎందుకు? ఇక్కడ శ్లేష్మాన్ని స్రవించేటువంటి గ్రంథులు ఉన్నాయి. ఈ శ్లేష్మ పదార్థం ఏ విధంగా ఉన్నది? జిగటగా ఉన్నది. ఈ గుడ్లు అనేటివి ఓవమ్స్, టెస్టిస్ అనేటివి ఇక్కడికి క్లైటెల్లంలోనికి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అని అంటే మేకల వంటి నిర్మాణం అనేది ఏర్పడుతుంది సార్. గుడ్ల తిత్తి అనేది ఇక్కడ ఏర్పడుతుంది. రైట్, సంపర్క సమయం లోపల రెండు వానపాములు వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తాయి సార్. ఓకే రైట్, స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి జరగాలి అని అంటే రెండు మేల్ అండ్